నేర్చుకుంటున్నాం. రెండవసారి ప్రభు కానా అనే ఊరికి వచ్చారు. కానా అనే ఊరిలో ఎవరిని రెండవ సూచక క్రియ చేశారు. ఆ రెండవ సూచక క్రియ ఏంటో మీరు చెప్పండి. శతాధిపతి యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచారు. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉంటాడు. ఆయన ప్రభువారు ఎక్కడున్నారు? కానాలో ఉన్నారు. వెరీ గుడ్. అది ప్రభు చేసిన రెండవ సూచక క్రియ. కానా నుండి ప్రభు ఎక్కడికి వెళ్ళారని చెప్పుకున్నాం. ప్రభువారు కానా నుండి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. నజరేతుకు వెళ్ళారు. వెరీ గుడ్. నజరేతుకు వెళ్ళారు. నజరేతులో ఆ మొదటి ప్రసంగాన్ని లేకపోతే మొదటి బోధన చేశారు. ఎక్కడ? నజరేతులో. ఏ అధ్యాయంలో నుంచి బోధ చేశారని చెప్పుకున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నుంచి ప్రభు మాట్లాడారు. ఆయన మాట్లాడిన బోధ వలన ఆయన్ని ప్రజలు అనుకున్నారు ఆ పట్టణము యొక్క కొండపేట నుంచి ఆయన్ని క్రిందకు పడద్రోయాలి అని అనుకున్నారు. ఆ కారణం వల్ల ప్రభు నజరేతు నుంచి ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు కపెర్నహూముకు వెళ్ళారు. వెరీ గుడ్. కపెర్నహూములో ప్రభువు సమాజ మందిరంలో బోధ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఆయన సమాజ మందిరంలో బోధ చేయటం జరిగిన తర్వాత, బోధ చేసిన తర్వాత ఏం జరిగింది? దయ్యము పట్టిన వాణ్ణి ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఏం చేశారు? పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి పేతురు వాళ్ళ అత్తగారిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచారు. పేతురు అత్తని స్వస్థపరిచిన తర్వాత పేతురు ఇంటిలోనే లేకపోతే వాళ్ళ అత్తగారి ఇంటిలోనే ఉండగా అనేక మంది రోగులను ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు కదా. ఎవరింటి దగ్గరికి? పేతురు వాళ్ళ ఇంటి దగ్గరికి తెచ్చినప్పుడు ప్రభు అందరినీ స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచిన తర్వాత రాత్రివేళ ప్రభు కొండ మీదకి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. ప్రజలందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు అని పేతురు ప్రభుని వెతుకుతూ ఆ మాట చెప్పటాన్ని మనం ఆఖరిసారి గమనించాం. అప్పుడు ప్రభు ఏమన్నారు? నేను మీ కొరకు మాత్రమే కాదు, కేవలం కపెర్నహూములో మీకోసమే కాదు, నేను అనేక స్థలాలకు వెళ్ళాలి కదా, అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలి కదా అని ప్రభువు మొదటి గలిలయ సువార్త యాత్ర ప్రయాణాన్ని ఆయన చేశారు, లేకపోతే ఆయన వెళ్ళి ప్రకటించారు అని మనం గమనించాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మొదటి గలిలయ సువార్త ప్రయాణం యాత్ర ఎక్కడ మొదలైందని చెప్పుకున్నాం? పేతురు గారి బోట్లో నుంచి మొదలైంది అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, కానీ చేపలు దొరకలేదు. అందుకని పేతురు భక్తుడు అన్నాడు, ప్రభువా మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ మాకేమీ ఫలం దక్కలేదన్నప్పుడు ప్రభు కుడివైపున వలవేమన్నాడు? అప్పుడు పేతురుని మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తాను, మళ్ళీ రమ్మన్నాడు. మన వారం అలా చెప్పుకున్న తర్వాత ఒక సహోదరుడు ఇట్లాగా డౌట్ అన్నారు, మరి కానా అనే ఊరిలో అద్భుతం చేసినప్పుడు యెరూషలేముకి దగ్గరలో బేతనీ అనే ప్రాంతంలో ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన యోహానుని ఎంచుకున్నాడు, ఆంద్రేయాని పిలుచుకున్నాడు, ఫిలిప్పుని పిలుచుకున్నాడు, పేతురుని పిలుచుకున్నాడు. మరి మళ్ళీ పేతురుని పిలిచాడని చెప్తున్నారు మీరు. ఎప్పుడు పిలిచినట్టు? ఇంతకీ ఎప్పుడు పిలిచినట్టమ్మా? నేను చెప్పే అసలు అర్థమవుతున్నాయమ్మా మీకు? గుడ్, షబాష్. చెప్పండి, ఎప్పుడు పిలిచినట్టు మరి? అంటే దాని అర్థం చెప్పండి అమ్మా. ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రభు పిలిచాడు, కానీ శిష్యులు స్థిరంగా, సంపూర్ణంగా, ఎస్ వెరీ గుడ్, నిశ్చయంగా, మంచి వర్డ్ చెప్పారు, నిశ్చయంగా ప్రభువుని వెంటాడటం, ప్రభువుని వెంబడించటం ఇంకా వాళ్ళు చేయలేదన్నమాట. మధ్యలో వస్తారు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, దూరంగా ఉంటారు, మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు. అంటే విశ్వాస జీవితంలో కూడా స్థిరంగా ప్రభువుని వెంబడించడానికి కొంత టైం పట్టిద్ది అనమాట. విశ్వాసంలో బలం పొందటానికి సంపూర్ణమైన నిశ్చయతతో ప్రభువుని వెంబడించటం శిష్యులు కొంతకాలం వరకు చేయలేదు. అందువల్ల
మధ్యలో వెళ్తారు వస్తారు, మధ్యలో వెళ్తారు వస్తారు. అలా అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభువు తన శిష్యులను పిలుస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలం. మంచిది. ఆయన సువార్త యాత్ర ప్రయాణం గలిలయ ప్రాంతంలో పడవలో పేతురు యొక్క నావలో మొదలైంది కదా. ఆ నావలో మొదలైన తర్వాత పేతురు యొక్క నావను దిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? కుష్ఠరోగిని స్వస్థపరిచారు. అమ్మ, ఎవరిని స్వస్థపరిచారు? లెపర్డ్ కదా, కుష్ఠరోగి వ్యక్తిని, లెప్రసీతో బాధపడుతున్నటువంటి కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ప్రభు స్వస్థపరిచారు. నావలో నుంచి రాగానే స్వస్థపరిచాడని ఇద్దరు సువార్థికులు చెప్పారని చెప్పా. సాత్విక్, నైతిక్, కాజ్బాబు, నిస్సి, ఇక్కడ ఎవరు, అక్షయ, అందరు చెప్పండి. క్యూటీ. ఎవరు సువార్థికులు? ఆ ఇద్దరు సువార్థికులు. అంటే ఆ మొదటి సువార్త యాత్రలో నావలో నుంచి దిగిన వెంటనే ఆయన కుష్ఠరోగం గల వ్యక్తిని స్వస్థపరిచాడని చెప్పుకున్నాం. ఎవరు నాన్న? మార్క్, లూక్. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరే చెప్పారా, మీరు చెప్పారా, టీచర్ చెప్పారా? లేదా? గుడ్, షబాష్. మార్క్ అండ్ లూక్. మార్క్ సువార్థికుడైన మార్క్ గారు, సువార్థికుడైన లూకా గారు. వీళ్ళిద్దరు ఏం చెప్పారమ్మా? నావలో నుంచి వచ్చిన తర్వాత, బోధ చేసిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుతాల్లో మొదటిది కుష్టు వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచారని చెప్పారు. మరి ఇంకొక సువార్థికుడు ఏం చెప్పాడు? మత్తయి ఏమని చెప్పాడమ్మా? మత్తయి భక్తుడు ఏమని చెప్పాడంటే, కొండ మీద నుంచి దిగి కిందకు వచ్చినప్పుడు బాగు చేశాడు అన్నట్టుగా చెప్పాడు. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం మత్తయి సువార్త వరకు మనం గమనిస్తే 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వస్తూ ఉండగానే మత్తయి రాశాడు. ఈ రెంటికి మరి వ్యత్యాసం ఉందా? ఈ రెండు వేరువేరా? కాదు. ఎందుకు కాదని చెప్పుకున్నాం? అమ్మ, శామ్ థామస్ గారి లాగా నేను కూడా అందరిలోకి రావాలా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి నేను కనిపించట్లేదు, వాళ్ళ మొఖాలు కూడా నాకు కనిపించట్లేదు. అమ్మ చెప్పండి, ఎందుకని మత్తయి భక్తుడు వేరు కాదు, మరి మార్కు, లూకాలు కూడా వేరు, వ్యత్యాసం కాదు? వీళ్ళందరూ ఒకటే అంశాన్ని చెప్తున్నారు. ఎలా చెప్పగలం? అమ్మ, ఆంటీ వాళ్ళు, పెద్దోళ్ళు అన్న చెప్పండి, సోదరులు. కరెక్ట్, వెరీ గుడ్. చెల్లి కూడా చెప్పారు. థీమ్ మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను గంట సేపు చెప్పడానికి చెప్పట్లా. మీ మనసుల్లోకి వెళ్ళాలని నా ప్రయాస. ఓకే, దేని కొరకు చెప్పాడంటమ్మా? మత్తయి భక్తుడు ఏమని చెప్పాడంటే, ఒక అంశాన్ని ఆధారం చేసుకొని రాశాడు. ఏం ఆధారం చేసుకొని? అంశాన్ని. థీమ్ అంటారు కదా. థీమ్ అంటే ఒక మూల పాఠం, ఒక మూలమైన అంశం, అది పట్టుకొని రాశాడు. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, దాని గురించి మీరు రాయాలా? ఏమని రాస్తారు? గుడ్ ఫ్రైడే గురించి మీరు రాస్తే ఏమని రాస్తారన్నా? ప్రభు శిలువ గురించి రాస్తారు. ఇంకా ఏమని రాస్తారు? 7 మాటల గురించి రాస్తారు. లేకపోతే ప్రభు శిలువ వేయబడిన విధానం, పద్ధతి గురించి రాస్తారు. నేను రాస్తే ఏం రాస్తా? రేపు మీటింగ్ జరిగించాలి నేను, గుడ్ ఫ్రైడే మీటింగ్, గుడ్ ఫ్రైడే గురించి రాయమన్నారు. నేనేం రాయాలా? చెప్పండి, ఏమని రాయాలా? ఫస్ట్ 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలా? తర్వాత ఏం పాటలు పాడాలా? బున్ని ఫుల్గా నా మైండ్ అంతా తెలుసు కాబట్టి టకటక ఏం పాటలు పాడాలా? తర్వాత ఎవరు వాక్యం చెప్పాలా? తర్వాత పలహారం ఏం తేవాలా? ఈ నా మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు మీ కాన్సెప్ట్, మీ థీమ్, మీ మైండ్, మీ మనసు, మీ దృష్టిలో అంశం ఏమిటి? గుడ్ ఫ్రైడే అంటే అమ్మా ఏంటిది? 7 మాటలు, సిలువ, అయ్యేంటి, కొబ్బరి మాటలు తీసుకురావటం, ఇవన్నీ మీ మైండ్లో ఉన్నాయి. నా మైండ్లో ఏముంది? మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలా? సో మత్తయి భక్తుడు ఆ కాన్సెప్ట్ని, ఆ థీమ్ని, అంటే ఆ అంశాన్ని పట్టుకున్నాడు. ఏ అంశాన్ని పట్టుకున్నాడంటే, ప్రభువు బోధకుడు మాత్రమే కాదు, క్రియారూపకంగా ఆయన బోధనలను నెరవేర్చేవాడు. ఆయన బోధిస్తాడు, ఏం బోధిస్తాడో అదే చేస్తాడు. ఎందుకని మరి
కుష్ఠురోగి వ్యక్తి యొక్క స్వస్థత కార్యాన్నే భక్తుడైన మత్తయి మెన్షన్ చేశాడన్నా. ఎందుకు చేశాడంటే, మోషే టైంలో మిరియాం అక్కగారు కుష్టు వ్యాధి నుంచి స్వస్థపరచబడిన దగ్గర తర్వాత అక్కడి నుంచి ప్రభు మళ్ళీ ఒక కుష్టు వ్యాధి వాడిని దగ్గరకు తీసుకొని పట్టుకునేదాకా యూదుల చరిత్రలో ఎవ్వరు కూడా ఒక కుష్ఠురోగిని అంత సమీపంగా పట్టుకోలేదు. ఈజ్ ద ఓన్లీ ఛాలెంజింగ్ హీలర్ who has the ability and the power to touch that contaminated disease. కదా, యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే ఆ కుష్ఠరోగిని ముట్టుకోగలిగిన సమర్థుడు, ఆయనే స్వస్థపరచగలడు అని నిరూపించటానికి ఆయన ఎంచుకున్న అంశం చెప్పటానికి మత్తయి రాశాడు. మిగిలిన మార్కు, లూకాలు నాలాగా మీటింగ్ ఎప్పుడు, తర్వాత పాటలేంటి అని వాటిని రాసినట్టుగా కాలక్రమంలో భక్తుడైనటువంటి మార్కు, లూకాలు వాళ్ళు రాశారని మనం నేర్చుకున్నాం. మంచిది. అక్కడ దాకా మన పాఠం ఆఖరి వారం జరిగింది. అక్కడి నుంచి ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత కపెర్నహూములోనే మంచముతోనే పక్షవాతం కలిగిన వ్యక్తి మంచంతోనే ప్రభు ముందుకు దించబడిన అనుభవం, ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచినటువంటి ప్రక్రియ కూడా ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం, అక్కడే జరిగింది. అంటే ఈ మొదటి సువార్త యాత్రలో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి ఒకసారి చెప్తారా? ఒకటి, సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నాడు. తర్వాత దయ్యం పట్టిన ఆయన్ని స్వస్థపరిచాడు. తర్వాత పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అత్తగారిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత బోట్లో నుంచి పేతురుని పిలిచాడు, కుష్ఠరోగిని మార్చాడు, లేకపోతే స్వస్థపరిచాడు. దాని తర్వాత ఇదిగో పక్షవాతం కలిగిన వ్యక్తి క్రిందకి దించబడుతూనే ప్రభు ముందుకు పెట్టబడ్డాడు. ఆ వ్యక్తిని ప్రభు బాగు చేశాడు కదా. అది ఎలాంటి ఇల్లు అని రాశాడన్నా? పెంకుటిల్లు. ఏ భక్తుడు రాశాడు? ఏ సువార్తికుడు రాశాడు? లూకా. ఏ ఊరిలో జరిగిందని రాశారు? ఏ ఊరిలో జరిగిందని? ఏ ఊరిలో ఆ ఇల్లు అంటే ఈ మంచంతోనే దించబడిన వాని అద్భుతం ఏ ఊరిలో జరిగిందని రాశారమ్మా? ఊరి పేరు చెప్పండి. డబ్బులు తేలా ఈరోజు నేను అన్నా, చెప్పండి సహోదరులు. కపెర్నహూములో అని చెప్తా ఉన్నా కదన్నా. కపెర్నహూములో జరిగింది. ఎవరు రాశారు కపెర్నహూములో జరిగిందని? ఎవరు? లూకా అయితే రాయలా, మత్తయి కూడా రాయలా. 2వ అధ్యాయం వెరీ గుడ్. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదివితే మీకు తెలుస్తుంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆ కింద ఏముందన్నా? కపెర్నహూములోకి వచ్చి ఏం చేశాడని ఉంది? ఆయన ఇంట ఉన్నాడని. లేకపోయినా ప్రభు బోధిస్తా ఉన్నాడు. చూడండి, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 9 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇదిగో ఇదే సందేశం, ఇదే అంశం. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడన్నా? కుష్ఠరోగిని బాగు చేశాడు, మంచంతోనే దిగిన వాడిని, పక్షవాతం గలవాడిని బాగు చేశాడు. ఆ పక్షవాతం గల వ్యక్తిని బాగు చేసినప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రభు నేర్పించాడు. ఏమి నేర్పించాడో చెప్తారా? ఏమి నేర్పించాడంటే, భూమి మీద దేవునికి మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది అనే మాటని ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని అనేక స్థలాల్లో సువార్త చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. పెంకులు ఇప్పుతూ ఉన్నారు, క్రింద ప్రభు బోధిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభు బోధిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు నేను బోధిస్తున్నాను. పైన మీరు రూఫ్ ఇప్పుతూ ఉంటే మీరు అందరూ వినగలుగుతారా? ఏం చేస్తారు? రూఫ్ దాకా ఎందుకు లేండి, ఇటు ఒక చిన్న పిల్లాడు పరిగెడితే చాలు, మీ దృష్టి అంతా ఎటుపోయిద్ది? ఏటన్నా? అటు ఒక ఆయన చెప్పులు వేసుకుంటే చాలు, మీ దృష్టి అంతా ఎటుపోయిద్ది? మీరే కాదు, కూర్చుంటే నాది కూడా అంతే. ఏంటా సౌండ్ వచ్చిందని మనం చూస్తాం.
మరి ప్రభు బోధిస్తూ ఉంటే పైన పెంకులు విప్పుతూ ఉంటే అందరు ఎటు చూడాలన్నా? పైకి చూడాలా? ప్రభు బోధిస్తున్నాడు, ఎవరు పైకి చూడలా. పైకి చూడటం కాదు, ఆ పైన నుంచి మట్టి, ఆ పైన నుంచి గొంజలు కొంచెమన్నా పడతాయా లేదా అన్నా? పడతాయా లేదా? మట్టి పడింది అనుకోండి మీ మీద, ఏం చేస్తారు? ఎవడరా ఈ ఇట్లాగా మట్టేస్తున్నాడని మనం గోల్ చేస్తాం కదా. వాళ్ళు ఎవరు కదల్లా. ఎంత ఓపెన్ చేశారన్నా ఇల్లు పైన రూఫ్ అంటే ఎంత ఉంటుంది? మంచం పట్టిందంటే దగ్గర దగ్గర 4 అడుగులు, లేకపోతే 6 అడుగులు పొడవు, 3 అడుగులన్నా వెడల్పు. అమ్మ ఇంత ఓపెన్ చేస్తే ఇంటి ఓనర్ మీరైతే ఏం చేస్తారు? ఇంత ఓపెన్ చేస్తే ఇంటి ఓనర్ మన ఇల్లు అనుకోండి. ఏం చేస్తారమ్మా? ఫస్ట్ బోధ ఆపుతాం, ఫస్ట్ మీటింగ్ ఆపేస్తాం కదా. కానీ ఆ ఇంటి ఓనర్ చాలా ఆశ్చర్యమైన, అట్లానే దించారు. ఈ మంచం మీద నుంచి దిగుతూ దిగుతూ కిందకు వస్తున్నాడు కూడా వాడేమనుకున్నాడంటే, అమ్మయ్యా నా పంట పండింది, ప్రభు ముందుకు వెళ్తున్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని వాడు కిందకు దిగుతున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఎక్కడ కూర్చున్నాడు అక్కడే ఉన్నాడు, లేవలేదు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయిరా అన్నాడు. ఒకవేళ ఆ మంచం మీద ఉన్నాడు నువ్వైతే, నేనైతే ఏమనుకుంటాం? కష్టపడి ప్రభువా నీ దగ్గరికి వచ్చింది దేనికయ్యా? నువ్వేదో మంత్రం చెప్పి, నువ్వేదో కర్చీఫ్ వేసి, నువ్వేదో నీళ్లు చల్లి బాగు చేస్తావు అనుకుంటే నువ్వేమంటున్నావు? నీ పాపములు క్షమించబడతాయంటున్నావు. అప్పుడు అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు, పాపములు క్షమించడానికి ఈయనకి ఎవరు ఇచ్చారు అధికారం? ప్రభు అప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు కదా. ఏం ప్రశ్న వేశాడమ్మా? అయ్యా మీరు చెప్పండి, ఒక వ్యక్తిని చూసి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పటం సులభమా, లేకపోతే భయంకరమైన రోగగ్రస్తుణ్ణి చూసి నువ్వు లేచి నడిచి ఆరోగ్యవంతుడిగా వెళ్ళయ్యా అని చెప్పటం సులభమా అని అడిగాడు. మన భాషలో చెప్పాలంటే ఏది కష్టం? ఆయనేమో సులభమా అని అడిగాడు. దాని రియల్ మీనింగ్ ఏంటంటే, ఏది కష్టమైన పని? ఒక పాపిని క్షమించటం కష్టమా, ఒక రోగిని స్వస్థపరచటం కష్టమా? ఏది కష్టమమ్మా? పాపిని క్షమించడం కష్టం, అవునా? రోగిని స్వస్థపరచడం కష్టం. ఎందుకంటే మీరు చెప్పండి, ఒక బోన్ క్యాన్సర్తో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయనేమో షుగర్తో బాధపడుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని బాగు చేయటం తేలిక? షుగర్ వాడిని, ఎందుకంటే షుగర్ క్యూరబుల్. బోన్ క్యాన్సర్ వాడు కష్టం, చేయలేం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పాపాలు క్షమించటం తేలిక, కానీ ఒక రోగగ్రస్తుణ్ణి స్వస్థపరచడం చాలా కష్టం. కానీ విషయం ఏమిటంటే, ఒక పాపిని క్షమించాలంటే గమనించండి, వాడికి అర్హత కావాలా? ఏం కావాలా? అర్హత కావాలా అంటే వాడికి ఒక యోగ్యత కావాలా? ఏమి యోగ్యత కావాలంటే, నేను తాగుతున్నాను, ఉదాహరణకి నేనేం చేస్తున్నాను, నాకు లిక్కర్ తాగే అలవాటు ఉంది. ఇప్పుడు మా తమ్ముడు కూడా తాగుతున్నాడు, ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ తాగుబోతోడు ఇంకొక తాగుబోతోడిని ఏం చేయలేడు? మార్చలేడు, ఒకటి క్షమించలేడు. ఒకటి, మా తమ్ముడు తాగుతున్నాడని నేను ఇంటికి వచ్చి, అరే నువ్వు తాగుతున్నావు, చాలా తప్పు పని చేస్తున్నావు, నిన్ను నేను శిక్షిస్తాను, జాగ్రత్తగా ఉండు అని నేను చెప్పలేను. ఒక సిగరెట్ తాగేవాడు ఇంకొక సిగరెట్ తాగేవాడిని క్షమించలేడు. ఒక పాపి ఇంకొక పాపిని క్షమించలేడు. ఒక రోగి ఇంకొక రోగిని రక్షించలేడు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని దారి చూపించలేడు. మరి ఎవరు చూపించగలరంటే, పవిత్రుడు, నిర్దోషి, పాపం లేనోడు, కంప్లీట్గా ఎవరిలో అయితే ఏ విధమైన దోషము ఉండదో. ఒక తాగుబోతుడిని క్షమించాలంటే నేను తాగుబోతుడిగా ఉండకూడదు, అప్పుడే నేను వాణ్ణి ఏదైనా చెప్పగలను, అంటే అప్పుడే నేను అర్హుణ్ణవుతా. అదే రీతిగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపమెరుగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము లేనివాడు అని పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, యోహాను భక్తుడు చెప్పాడు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రభువుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రభువు పాపము లేదు ఆయనలో, ఆయన పాపమెన్నడూ చేయలేదు, ఆయన పాపము ఎరుగడు అని
యోహాను గారు, పేతురు గారు, పౌలు గారు ముగ్గురు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పారు. ఆయన జీవితంలో పాపం లేదు కాబట్టి ఆయన మాత్రమే ఒక పాపిని క్షమించ సమర్థుడు, యోగ్యుడు కదా. కాబట్టి ఆ అద్భుతము వెనక ఉన్న సందేశము, ఆత్మీయమైన పాఠం ఏమిటంటే మన రక్షకుడు పాపిని క్షమించగల సమర్థుడు అనే అంశాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. తర్వాత లేవీని పిలిచాడు. ఎక్కడ? ఏ ఊరిలో? ఈ సందేశం అంతా, ఈ సంఘటనలన్నీ ఎక్కడ జరిగినాయి అమ్మా? కపెర్నహూములో జరిగినాయి, ఉత్తరం వైపు. లేవీని పిలిచాడు. లేవీని పిలిచిన తర్వాత ఉపవాసాన్ని గురించి అక్కడే బోధించాడు. అక్కడి నుంచి ప్రభు ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కపెర్నహూము నుంచి మీరు గమనించండి, కపెర్నహూము నుంచి ప్రభువు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణంలో ఏ పండగకు వచ్చారు అనేది స్పష్టంగా రాయబడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు బాబు? కపెర్నహూము నుంచి. కపెర్నహూములో జరిగిన సంగతులు చెప్తారా? చెప్పండి ఒకటి. కపెర్నహూములో ఏమేం జరిగాయమ్మా? బోట్లో నుంచి వాక్యం చెప్పాడు, కుష్ఠరోగుడిని స్వస్థపరిచాడు, మంచంతోనే దిగి వచ్చిన పక్షవాతం వాడిని బాగు చేశాడు, ఇంకా అన్నా దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు, ఇంకా పేతురుని పిలిచాడు, ఇంకా లేవిని పిలిచాడు. లేవి, మత్తయ్య అనే ఆయన్ని, లేవిని కూడా పిలిచాడు. ఇక్కడి నుంచి కపెర్నహూము నుంచి ప్రభు యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో ఆయన పండగకి వచ్చాడు. ఆ పండగలో 38 సంవత్సరాల నుంచి బేతెస్తా అనే కోనేటి దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తిని ప్రభువారు ఏం చేశారు? స్వస్థపరిచారు. చదువుదాం చూడండి. మన పాఠం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5:1. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ చూడండి అన్న, 5వ వచనం చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడున్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను చెప్పాడు. ప్రభు వాణ్ణి, నీ పరుపెత్తుకో, నువ్వు లేచి నడువు అని 8వ వచనంలో చెప్పాడు. వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచి వెళ్ళాడు. ఇప్పుడు 10వ వచనం చదవండి అన్న. 10. ఆ దినము విశ్రాంతి దినము గనుక. ఏ దినము? ఏ దినమన్నా? ప్రభువు వాణ్ణి లేపిన దినం. ఇక్కడి నుంచి ప్రభువుకి శ్రమ మొదలైంది. మనం ఆల్రెడీ చూసాం. ఏ దినం అంట? ప్రభువు బాగు చేసింది వాడిని విశ్రాంతి దినాన్న బాగు చేశాడు. ఎస్ అన్న, చదవండి. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 47వ వచనం వరకు, 1 నుండి 47 వరకు విశ్రాంతి దినాన్న ప్రభువు ఆ వ్యక్తిని బాగు చేసిన కారణంగా ప్రభువునకు ఎదురైనటువంటి శ్రమ, ఎదురుదాడి ఇక్కడి నుంచి మొదలైంది అన్న. మీరు ఇంటి దగ్గర యోహాను సువార్త చదువుకునేటప్పుడు లేకపోతే వ్యక్తిగతంగా ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ మాటలంటే, ఆయన కపెర్నహూము నుంచి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని లేపిన దినం విశ్రాంతి దినం. వాళ్ళేమంటున్నారంటే, విశ్రాంతి దినాన్న నువ్వు నీ పరుపెత్తుకోవటానికి తగదు కదా అంటున్నాడు. అప్పుడు ప్రభువు నేర్పించినటువంటి మాట, ప్రభువు చెప్పినటువంటి సత్యం ఏంటిది అంటే, నేను నా తండ్రితో సమానుణ్ణి. విశ్రాంతి దినాన్న నా తండ్రి ముందు ఎలా పనిచేస్తున్నాడో నేను కూడా అలానే పనిచేస్తున్నాను అన్న. మీరు చూస్తారా? 5వ అధ్యాయం
5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక. ప్రభువు ఆయన అంటే ప్రభు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరటం మాత్రమే కాకుండా దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. చూడండి 17వ వచనం చూడండి. 5:17 యోహాను సువార్త. యేసు నా తండ్రి ఇదివరకు పని చేసి ఉన్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాడంట ప్రభు? అమ్మా, తండ్రి అయిన దేవునితో సమానత్వంలో ప్రభు వారు పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారంట? 5:21 తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, తండ్రి ఎలా బ్రతికిస్తాడో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అన్న, ఈ చాలా అద్భుతమైన మాటలు, ఆత్మీయమైన అర్థాలతో కూడిన మాటలు. అక్కడ ఆ క్రింద నుంచి తండ్రి మృతులను లేపుతున్నాడు, నేను కూడా లేపుతున్నాను అని చెప్పాడే. ఆ క్రింద ప్యాసేజ్ అంతా మీరు చదువుకుంటే వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా బ్యూటిఫుల్ ప్యాసేజ్. అందులో 4 పునరుద్ధానాల గురించి చెప్పాడు. ఎన్ని పునరుద్ధానాలన్నా అమ్మ? ఎన్ని పునరుద్ధాలు చెప్పండి? 4. 1, నా తండ్రి మృతులను లేపుతున్నాడు, నేను కూడా లేపుతున్నాను. ఎప్పుడు లేపాడు? ఏం పునరుద్ధానం అది? ఎందుకు, ఏ ఊరిలో ప్రసంగం ఇది? ప్రభు ఏ ఊరిలో చేస్తున్నాడు ఈ మాటలు ప్రసంగం? వెరీ గుడ్, బాగా చెప్పారు. యెరూషలేములో. మీరు గమనించాలి ఇక్కడి నుంచి. ఇది యెరూషలేములో జరిగిన సంభవం, యెరూషలేములో జరిగిన సందేశం ఏ భక్తుడు విస్తారంగా రాశాడు? యోహాను సువార్త. అందుకనే మనం ముందు చెప్పుకున్నప్పుడు పైన గలిలయలో ఎక్కువ పరిచర్యను గురించి ఎవరు రాశారు? మత్తయి, మార్కు, లూకా. వీళ్ళ ముగ్గురు ఇక్కడ జరిగిన పరిచర్యను గురించి ఎక్కువగా రాస్తారు. ఇక్కడ అంటే యెరూషలేములో క్రింద భాగంలో ప్రభువుకి సంభవించిన ఎదురుదాడి, శ్రమ మత్తయి, మార్కు, లూకాలు రాశారా? యెరూషలేములో ఈయన ఇట్లా చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఇక్కడ ఇలా కష్టం వచ్చిందని మత్తయి, మార్కు, లూకాలు రాశారా? రాయలా. మరి ఎవరు రాస్తున్నారు? మీరు గుర్తుపట్టాలా ఈ డిస్టింక్షన్. ఇది ఊరికినే మనం చెప్పుకునేది కాదు. మీరు చదివేటప్పుడు యోహాను భక్తుని సువార్త చదువుతున్నారంటే యెరూషలేములో జరిగిన సంభవాలు, సౌత్ సైడ్ జరిగినటువంటి ఈవెంట్స్. యెరూషలేం అనగానే చదువుకున్నోళ్ళు, పండితులు, విద్వాంసులు, కోర్టు, చర్చ్ అంటే టెంపుల్, వీటన్నిటి మధ్యన ప్రభు జీవితం. నార్త్లో ఉత్తరం వైపు గలిలయ సముద్రం తీరంలో ప్రభు పరిచర్య అంటే చదువులేనోళ్ళు, జాలర్లు, సింపుల్ పీపుల్ కదా. అద్భుతాలు, బోధలు, బహిరంగ ప్రసంగాలు నార్త్లో. సౌత్లో ఆయనకు ప్రతిదాడి, శాస్త్రులు, పరిసయ్యులు, మత ఉపదేశకులు, ప్రధాన యాజకులు, వీళ్ళు ప్రభుని కష్టపెట్టడం మీరు గమనిస్తూ పోండి. వాళ్లే ప్రభుని సిలువ వేయటం వరకు నడిపించారు. అందుకనే గలిలయులు ప్రభుని వెంబడించారు, కానీ సౌత్లో ఆయనకి ఫ్రెండ్స్ లేరు. సౌత్ అంటే ఎక్కడన్నా? యెరూషలేములో ప్రభుకి సపోర్ట్ లేదు, నార్త్లో ప్రభుకి సపోర్ట్ ఉంది. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ సౌత్లో యెరూషలేములో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నారు, 4 రకాలైన పునరుద్ధానాలు ఉన్నాయి. నేను ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని లేపటం, వాడిని తిరిగి బాగు చేయటం అనేది ఆ అద్భుతం కాదు మీరు చూడాల్సింది. ఆ అద్భుతము వెనక ప్రభు బోధించిన సత్యాన్ని చూడాలి. అందుకనే దాన్ని సూచక క్రియ అంటారు. ఆయన ఏమి సూచిస్తున్నారంటే, 1, మృతులను తండ్రి ఎలా లేపుతున్నాడో నేను కూడా లేపుతాను. దేని ద్వారా లేపుతాను? చదవండి అన్న. దేని ద్వారా లేపాడంట? 5వ అధ్యాయం 20
4వ వచనాన్ని మనం చదువుదామా? 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్న దేంతో లేపాడన్నా? దేంతో లేపాడు? ఎస్, గట్టిగా చెప్పాలా? దేంతో లేపాడన్నా? హిజ్ వర్డ్, ఆయన మాట. ఈ 38 సంవత్సరాల నుంచి పడున్నాడే, వాడిని దేంతో లేపాడు? గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ప్రభు చెప్పే సింపుల్గా చెప్పట్లా ఆయన. ఆయన ఏం చెప్తున్నాడా? ఇదిగో నేను పలికాను, నేను మాట్లాడాను, వీడు లేచాడు. నా తండ్రి మాట్లాడతాడు, ఆయన మాట ప్రకారంగా చచ్చిపోయినోడు, మృతి చెందినోడు ఏమవుతాడు? లేస్తాడు. యాయిరు కుమార్తెను ప్రభు లేపాడు. ఏమని లేపాడన్నా? వెరీ గుడ్. ఏం మాట అన్నాడు? చిన్నదాన లెమ్ము. ఆ మాటకి ఆయన భాషలో, అరామిక్ వర్డ్లో ప్రభు ఏమన్నాడు? తలీతాకుమి అనగానే చిన్నదాన లెమ్ము. వర్డ్, ఆయన మాట, ఆయన మాట, ఆయన వాక్యం. నాయిను గ్రామంలో పాడ మీద ఉన్నాడు ఒకడు, వాడిని ఎట్లా లేపాడు? వాడిని కూడా మాటతో లేవమనగానే వాడు లేచాడు. లాజరు సమాధి ముందు బయట నిలబడ్డాడు. లాజరు సమాధి ముందు ప్రభు బయట నిలబడి సమాధిలో ఉన్న లాజరుని, 4 రోజులు అయిపోయిన లాజరుని ఏమన్నాడు ప్రభు? లాజరు కమ్ అవుట్, లాజరు బయటికి రా అన్నాడు. అంటే ప్రభు ఏం ఉపయోగించాడు? మీరు గమనించండి. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నా మాటతో చచ్చిపోయినోడు ఏమవుతున్నాడు? లేస్తాడు. మృతి చెందినోడు ఏమవుతాడు? లేస్తాడు. కానీ ఈ నా మాటతోనే మృతి చెందినవాడు నిత్య జీవం పొందుతాడు. మీరు గమనిస్తున్నారా ఆ మాటలు? నిత్య జీవం పొందుతాడు. దాని భావం ఏమిటంటే, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా క్రీస్తు ప్రభు వారితో కూడా మీరు లేపబడ్డారు. ఆయన మాట, దేవుని మాట, దేవుని వాక్యం. ఇదిగో ఈ లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట, సువార్త ఎవరు నమ్ముతారో వాడు మృతి చెందిన వాడైనా వాడు లేస్తాడు, నిత్య జీవం పొందుతాడు. ఇట్ ఈస్ ద స్పిరిచువల్ రిజరక్షన్. ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆత్మ సంబంధమైన పునరుత్థానం వీడికి వచ్చిద్ది. ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు నా మాట చెప్పగానే లేచాడుగా, తండ్రి అలా లేపుతాడుగా. నా మాట వింటే మీరు కూడా అలా మృతి చెందిన ఆత్మీయ స్థితిలోంచి లేస్తారు. అది మొదటి పునరుద్ధానం, స్పిరిచువల్ రిజరక్షన్. స్పిరిచువల్ రిజరక్షన్ అంటే ఆత్మీయంగా మృతి చెందినోడు దేవుని మాటతో లేస్తాడు, దేవుని వాక్యంతో లేస్తాడు, దేవుని సువార్తతో లేస్తాడు, దేవుని మాటను నమ్మితే లేస్తాడు. అమ్మ, మీరు మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం, గుర్తుపెట్టుకోండి. బైబిల్ మీ చేతిలో ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. నా మాట విని అన్నా 24 మళ్ళీ చదవండి ఒకసారి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ మాట పట్టుకోవాలి. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు మధ్యాహ్నపు వేళ ఆ మనుష్య కుమారుని యొక్క మాట, శబ్దం, వాక్యం, ధ్వని, ఆయన పిలుపు, వాక్య లేఖనాల్లో ఉన్న మాట మీరు విని ఆయన యందు విశ్వాసం ఉంచితే పాపములలో ఉన్న మనము నిత్య జీవానికి పాత్రులంగా చేయబడతాం. అది మొదటి పునరుద్ధానం ప్రభు చెప్పింది. రెండో పునరుద్ధానం ఏమన్నాడంటే, నేను లేస్తా. ప్రభు అన్న చూడండి 26 చదువుతారా? 5:26. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుట. కుమారుడు అంటే ఎవరన్నా? యేసయ్య వారే, ఆ మాట్లాడుతున్న ప్రభు వారే. ఆయన అంటున్నాడు, తండ్రికి ఎలాగా స్వయం జీవం ఉందో
నాకు కూడా ఏముంది? సెల్ఫ్ లైఫ్, సెల్ఫ్ ఇల్యూమినేషన్. ఆయన జీవం గలవాడు, నేను కూడా జీవం గలవాడిని. కాబట్టి ఆయనకు మరణం లేదు, కాబట్టి నేను కూడా బ్రతికే ఉంటా, చనిపోయినా నేను లేస్తా. అది ప్రభువుకి ఉన్నటువంటి మరణము పైన ప్రభు యొక్క అధికారాన్ని సూచిస్తున్నాడు. ఒకటి ఆత్మీయమైన పునరుద్ధానం, రెండు ఆయనే మరణం పొంది తిరిగి లేస్తాడు అని చెప్పే ఆయన పునరుద్ధానం. ఇప్పుడు ఇద్దరు పునరుద్ధానాలు చెప్పాడు కదన్నా. ఆఖరిగా మనం చూద్దాం, చూడండి 5:29. మేలు చేసిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఎన్ని పునరుద్ధానాలు వచ్చాయన్న? ఇప్పుడు 4 వచ్చాయి కదా. ఒకటి ఆత్మీయమైన పునరుద్ధానం, రెండు రక్షకుడుగా యేసయ్య వారే తిరిగి ఆయన లేస్తాడు అని ఆయనను గూర్చిన పునరుద్ధానం, మూడు మేలు చేసిన వాళ్ళకి జీవ పునరుద్ధానం, నాలుగు కీడు చేసిన వాళ్ళకి ఎక్కడ చెప్పాడన్నా ఇవన్నీ? యెరూషలేము పట్టణంలో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న కోనేటి దగ్గర వాణ్ణి స్వస్థపరిచిన సందర్భంలో చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్తూ ఉండగానే, నువ్వు తండ్రితో సమానుడువా? ఎవరు తండ్రి అంటే? దేవునితో సమానుడువా? నువ్వు దేవుని యొక్క శక్తి గలవాడువా? నువ్వు చెప్పే మాటింటే మేము లేస్తామా, మేము నిత్య జీవం పొందుతామా? నువ్వెంతటోడివి? నువ్వు వడ్రంగివాని కుమారుడివి, నువ్వు ఏ పాటి వాడివి? నువ్వు గలిలయ ప్రాంతం నుంచి వచ్చావు, చదువు లేదు, పాండిత్యం లేదు, లేఖనాలను గురించి నువ్వేమి చదువుకోలేదు, నువ్వు చెప్పేదేంటి? నీ స్థాయి అంతా. మీరు గమనించాలి ప్రభువుని గురించినటువంటి చరిత్ర. ఇప్పుడు ప్రభువుకి ఇలాగా ఎదురుదాడి, శ్రమ కలుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభు యెరూషలేము నుంచి బయలుదేరి మరలా తిరిగి ఇటు నార్త్ గుండా ప్రయాణం చేస్తూ ఆయన పైకి వస్తున్నాడు. పైకి వస్తూ ఉన్నప్పుడు పంట పొలాల గుండా వచ్చాడు అన్న. మనం చదువుదామా? ప్రభు పంట పొలాల గుండా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 12:1. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన కపెర్నహూము నుంచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలో ఏం చేశాడు నాన్న? యెరూషలేంలో ఏం చేశాడు? 38 సంవత్సరాల నుంచి బేతెస్తా అనే కోనేటి దగ్గర పడి ఉన్నవాడిని మాటతో స్వస్థపరిచాడు. నేనే పునరుద్ధానం అని అక్కడ వాక్యం చెప్పాడు. చెప్పి ఇప్పుడు పంట పొలాల్లో గుండా పడి మళ్ళీ నార్త్ వైపుకి వస్తున్నాడు. వస్తూ ఉంటే, పంట పొలాల్లో గుండా వస్తూ ఉంటే శిష్యులు ఏం చేశారంట? కంకులు, అంటే ఆ పంట పొలాల్లో ఉండే కంకుల్ని తుంపి వాటిని తిన్నారంట. ఏ రోజు అది? అది కూడా విశ్రాంతి దినమే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెన్షన్ మొదలైంది. ఏమన్నారు? అరే ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎందుకు నీ శిష్యులు ఇలా తింటున్నారు? ఫస్ట్ విశ్రాంతి దినాన్ని గురించిన గొడవ ఎక్కడ మొదలైంది? యెరూషలేంలో, బేతెస్తా దగ్గర. ఇప్పుడు రెండో విశ్రాంతి దినాన్ని గురించిన గొడవ ఎక్కడ మొదలైంది? పంట పొలాల్లో, మార్గం మధ్యలో. ఇప్పుడు ప్రభు మార్గంలో ప్రయాణం చేసి కపెర్నహూముకు వచ్చారు అన్న. చూడండి, ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. 12వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించి, ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ప్రభువుని అడుగుతా ఉన్నారు. అంటే గలిలయ సమాజ మందిరం అని రాశారు. ప్రభువు గలిలయ సమాజ మందిరంలోనికి అనే మాటని మనం చూస్తాము.
పరిసయ్యులు ప్రభువుని ఇబ్బంది పెట్టడం, ఆ మాటలన్నీ 12వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దామా? అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆ, ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఉమ్, ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. అవునన్నా, థ్యాంక్ యూ. సో మార్కు సువార్త 12:23 కూడా చదువుదామన్నా. మార్కు సువార్త 12:23, సారీ, మార్కు సువార్త 2:23. మార్కు సువార్త 2వ అధ్యాయం. మరియు ఉమ్, ఆయన విశ్రాంతి దినమున ఉమ్. పంట చేలల్లో బడి వెళ్ళుచుండగా మళ్ళా ఆయన పంట చేలల్లో పడి వెళ్ళటం, అదే అంశాన్ని మనం అక్కడ చూస్తామన్నమాట. లూకాసు వార్త కూడా మనం చూడొచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 1 నుండి మరి దగ్గర దగ్గర 5 వచనాల వరకు మనకు కనిపిస్తుంది. ప్రభువారు సమాజ మందిరములో ఆయన వచ్చారు అనే సత్యాన్ని మనం అక్కడ గమనించగలం. 6వ అధ్యాయం 1 చదువుతున్నా. 6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచకుడి చేయగలవాడు ఒకడు ఉండే. సేమ్. సో ప్రభువారు ఒకటి యెరూషలేం పట్టణానికి వచ్చారు. యెరూషలేంలో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని స్వస్థపరిచాడు. ఆయన పంట చేలల్లో గుండా వచ్చాడు, అది కూడా విశ్రాంతి దినమే. అక్కడి నుంచి ఆయన కపెర్నహూముకి, లేకపోతే గలిలయ ప్రాంతంలో సమాజ మందిరంలోకి వచ్చి ఆయన బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా అక్కడ ఎవరున్నారన్నా? ఓచ చేయగలవాడున్నాడు. ఓచ చెయ్యి అంటే మా చెర్రమ్మ అడిగింది, ఓచ చెయ్యి అంటే ఏంటి? ఓచ చెయ్యి అంటే ఏంటి? చచ్చుబడిపోయిన చెయ్యి. ఏ చెయ్యి అంటన్నా? లూకా రాశాడు రైట్ హ్యాండ్ కదా. రైట్ హ్యాండ్ వాడికి ఎట్లా ఉంటుందంట? సన్నగా ఉంటుంది. ఓచ చెయ్యి అంటే పని చేయదనమాట. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ పోలియో చెయ్యి ఎలా ఉంటుంది అట్లా అనమాట. సన్నగా, లైఫ్లెస్గా ఉంటుంది. ఆ ఓచ చెయ్యి గలవాడిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఏ రోజు? అది కూడా విశ్రాంతి దినమే. ఇది నార్త్ సైడ్ జరిగింది. 1 సౌత్ సైడ్ యెరూషలేంలో జరిగింది. 2 పంట పొలాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్రాంతి దినాన్ని గురించిన గొడవ వచ్చింది. 3 ఆయన సమాజ మందిరములో ఉండగా, సమాజ మందిరములలో ఆయన సంచారం చేస్తూ ఉండగా అప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని గురించిన గొడవ వచ్చింది. మీరు చూడండి, ప్రభువు కొరకు ఎలాగా మత సంబంధమైనటువంటి ప్రతిదాడి. ప్రభువేమో బాగు చేస్తున్నాడు, ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఏ రోజు? విశ్రాంతి దినం. వీళ్ళేమంటున్నారు? నువ్వు ఈరోజు బాగు చేస్తున్నావేంటి అన్న? ఏది మంచిది ఇప్పుడు? ఒక వ్యక్తిని బాగు చేయటం మంచిదా, లేకపోతే ఒక మత సంబంధమైన సంస్కృతిని అనుసరించటం మంచిదా అన్న? ఇది కష్టమైన క్వశ్చన్ కదా. ఒక క్రైస్తవ మత సంస్కృతి ఫాలో అవ్వటం మంచిదా, లేకపోతే ఇంకేదైనా మత సంస్కృతిని మనం అనుసరించటం మంచిదా, లేకపోతే ఒక పాపి రక్షించబడి ఒక దుర్బలుడు మేలు పొంది వాడు సరయ్యి జీవిస్తూ దీవించబడటం ప్రాముఖ్యమా? ఒక కుంటోడు, ఒక గుడ్డివాడు చక్కగా చూడగలుగుతున్నాడు, మేలు పొందుతున్నాడు, అది మంచిదా, లేకపోతే ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అన్నా, ఈరోజు మనం అట్లాంటి పనులు ఏం చేయకూడదు, ఏడుస్తూ కూర్చోవాలి, బూడిదలో కూర్చోవాలని అలా కూర్చోవటం మంచిదా? ఏది మంచిది? ఒక గుడ్డోడిని బాగు చేయటం మంచిదా, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు ఏడుస్తూ కూర్చోవటం మంచిదా? మతం చెప్తుంది. మతం అంటే ఏ మతమైనా, ఏదైనా, ఉదాహరణకు అంటున్నా, అలా చెప్తుందని కాదు. ఏది మంచిదంటే ఒక పాపి మేలు పొందటమే మంచిది. ఈ రోజుకి కూడా గొడవ అదే, ఈ రోజుకి కూడా టెన్షన్ అదే. ఏంటిది టెన్షన్ అంటే, నీకు మతం కావాలా లేకపోతే మేలు కావాలా? మతంలో నుంచి మేలు రాదు, కానీ మేలు చేసే ప్రభు ఆయన సంచారాలలో ఈనేటికి కూడా యేసు ప్రభు వారి పేరట మేలు చేయటమే జరుగుతుంది. మంచిది. ఇప్పుడు మన ప్రభు వారు ఎక్కడున్నారంటే నార్థరన్ గలిలయ ప్రాంతంలో, ఉత్తర భాగంలో ఉండే గలిలయ ప్రాంతంలో
ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. కానీ ఆ సమాజ మందిరంలో కూడా ఓచ చేయగలవాడిని స్వస్థపరచడం వల్ల ఆయనకు ఎదురుదాడి వచ్చింది, ప్రతిదాడి వచ్చింది, శ్రమ కలిగింది. ఇప్పుడు ఆయన ఇదిగో చూడండి, ఈ సమాజ మందిరంలో నుంచి బయటికి వచ్చి సముద్ర తీరానికి వచ్చాడు. అన్న మీరు చదువుతారని నేను నమ్ముతున్నాను. సముద్ర తీరానికి వచ్చాడు. మనం మత్తయిలో ఉన్నాం కదా, 12:15 చదువుతారా? లేకపోతే మార్కు 3:7 చదవచ్చు. ఏది ఫస్ట్ వస్తే అది చూడండి. 12:15. 12:15 యేసు ఆ సంగతి తెలుసుకొని, మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మార్కు 3:7 కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా, యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా ఎక్కడికి వెళ్ళాడు? సముద్రమునొద్దకు వెళ్ళగా. ఇప్పుడు సముద్రం దగ్గరికి ఆ ఓచ చేయగల వాడి దగ్గర తర్వాత నుంచి వెళ్ళాడని మనం ఎలా చెప్పొచ్చు అంటే, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1వ వచనం మనం చూడొచ్చు. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. వెరీ గుడ్. ఆడిని స్వస్థపరిచిన తర్వాత ఆయన సముద్రమునొద్దకు వెళ్ళగా, ఏ అధ్యాయం ఏ వచనం అన్నా? 7వ వచనం. 3:7 వచనంలో యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళి గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహం ఆయనను వెంబడించెను. చాలు. రోగపీడితులు 10వ వచనంలో ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. ఆయన అందరినీ స్వస్థపరిచాడు, తనను ప్రసిద్ధి చేయవద్దన్నాడని మార్కు ఇక్కడ రాశాడు. మత్తయి 12వ అధ్యాయంలో కూడా అదే మాటను రాశాడు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? ఏమైనా లేదుగా? ఓకే. యెరూషలేములో 38 సంవత్సరాల్లోనే స్వస్థపరిచాడు. అక్కడి నుంచి పంట పొలాల గుండా వచ్చాడు. అక్కడి నుంచి సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలో ఓచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. సమాజ మందిరంలో ఎదురుదాడి వస్తుందని అప్పుడు ఎక్కడికి వచ్చాడు? వెరీ గుడ్, బాగా చెప్పారు. సముద్ర తీరానికి వచ్చాడు. సముద్ర తీరంలో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడన్నా? సముద్ర తీరంలో ఉండగా అనేకులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని ఆయన రోగగ్రస్తుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో మనం 3వ అధ్యాయంలో ఉన్నాం కదా, మార్క్స్ వార్త 3లో ఉన్నాం కదన్నా. 13 చదవండి. 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. అన్న ఇప్పుడు వచ్చారు శిష్యులు. 16వ వచనం చదువుతారా? 16-17. వారు ఎవరనగా, లేకపోతే 14 చదివితే, వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెలగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. ఇప్పుడు నియమించుకున్నాడు ఆయన 12 మందిని. అన్న వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. చాలండి, పేర్లు అక్కడ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి అన్న. పంట చేలల్లో నుంచి పైకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ ప్రాంతంలోని సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు. సమాజ మందిరాల్లో నుంచి సముద్ర తీరానికి వచ్చాడు. రోగుల్ని స్వస్థపరిచాడు. సముద్ర తీరం నుంచి ఎక్కడికి వెళ్ళాడు అన్న? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? కొండ మీదకి వెళ్ళాడు. అమ్మ అర్థమవుతుందా? కొండ మీదకి వెళ్ళాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎంతమంది అంటాళ్ళు? బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి శిష్యులు కొంత స్థిరపడ్డారు కదా. ఇంకెక్కడి నుంచి శిష్యులు ప్రభు చెప్తున్న మాటలు, ప్రభు చెప్తున్న సత్యాలు, ప్రభు వెంట ప్రయాణాల్లో స్థిరంగా ప్రభుని వెంబడించడానికి పూనుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ కొండ పైన ఎక్కి ఆయన శిష్యులను పిలిచి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏం చేశాడన్నా? రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది తన శిష్యులను ఆయన ఎంచుకున్నాడని భక్తుడైన లూకా రికార్డ్ చేశారు. ఏంటన్నా? భక్తుడైన లూకా ఏం చేశాడు? 6వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఓచ చేయగలవాడిని స్వస్థపరిచాడని 6:6లో మనం చూస్తాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు
ఆ, అన్న, ఆరు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన పంట చేలల్లో నుంచి రావటం, సమాజ మందిరాల్లోనికి వెళ్ళటం. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒక పంట చేలల్లో నుంచి వచ్చాడని 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో కనిపించిద్ది. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం ఎవరు కనిపిస్తారమ్మా? ఓచ చేయగలవాడు కనిపిస్తాడు. అక్కడి నుంచి ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు అని మత్తయి రాశాడు. ఇప్పుడు లూకా భక్తుడు ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన సముద్ర తీరం నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? ఆ దినముల యందు ఆయన కొండ మీదకి వెళ్ళి ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. రాత్రంతా గడిపి ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాను. అపోస్తలులని పేరు పెట్టి అక్కడ చేశాడు. ఏంటిది? శిష్యుల్ని పిలిచాడు, శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఏం చేశాడన్నా? 17 18 చదువుతారా? లూకాసు వార్త 6:17. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయా దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండెను కనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను. ప్రయత్నం చేస్తున్నారు. 20 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనే బీదలైన మీరు ధన్యులు. ఎవరంట? బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అన్న ఏదైనా తడుతుందా మీకు ఈ చదువుతుంటే? ఏదమ్మా అంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం, లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం ఎవరి కోసం చేశాడనమాట? తట్టిందా మీకు? అమ్మా కనెక్ట్ అయిందా అన్న? సహోదరులు ఏమైనా మీరు చెప్పుకుంటూ పోండి అన్న అంటారా? యెరూషలేము నుంచి పైకి వచ్చాడు, పంట చేలల్లో నుంచి గలిలయకి వచ్చాడు, గలిలయలో సమాజ మందిరంలో నుంచి సముద్ర తీరానికి వచ్చాడు, సముద్ర తీరం నుంచి ఎక్కడికి వెళ్ళాడన్నా? కొండ మీదకి వెళ్ళాడు. 12 మందిని ఎంచుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి వాళ్ళ పేరున చెప్పుకొని ఆయన పిలుచుకున్నాడు. వాళ్ళ కోసం ఏం నేర్పించాడు? బోధ చేస్తున్నాడు. ఏం బోధ? కొండ మీద ప్రసంగం అని చెప్తామే. ఆయన తన శిష్యులను దగ్గరకు పిలుచుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ ఉంటే ప్రార్థన చేసి వాళ్ళని ఎంచుకొని బీదలైన మీరు ధన్యులు, ఆకలి కొంటున్న మీరు ధన్యులు, ఆత్మలో దీనులైన మీరు ధన్యులు, సమాధానపరిచే వాళ్ళు మీరు ధన్యులు నాయనా అని వాళ్ళకు బోధించుకుంటూ కిందకి రాగానే ఏదో ఒక కొంత ఆ కొండ మీద మైదాన ప్రాంతం లాంటిది తగిలినట్టుంది. లూకా అంటున్నాడు ఆయన కొండ దిగి వచ్చుచుండగా మైదాన ప్రాంతంలో బహుజనులు శిష్యులకు బోధిస్తున్నాడు. చాలా మంది ప్రజలు కలిసి కూర్చొని వచ్చి వింటున్నారు. ఇప్పుడు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం అని చెప్పుకుంటామే. ఎక్కడుందన్న కొండ మీద ప్రసంగం? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు ఉంది? 7వ అధ్యాయం ఆఖరి దాకా. తీర్పు తీర్చకూడదు, ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు, రహస్యంగా ప్రార్థన చేయాలా, డబ్బుకి దేవునికి నువ్వు దాసుడుగా ఉండలేవు, నీ కన్ను జాగ్రత్తగా చూసుకోవాలా అన్న. ఇంకా ఏం చెప్పాడు చెప్పండి? ఆఖరిలో ఆ ప్రసంగం అంతా చెప్పుకుంటూ వచ్చి ఆఖరిలో ఏమని ముగించాడు? ఆఖరిలో చూడకుండా చెప్పండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతునితో సమానం. ఈ నా మాటలు విని
బైబిల్ మూసి జిప్పేసుకొని ఇంటికెళ్ళి బైబిల్ లోపల పెట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించేవాళ్ళు మనపోటోళ్ళు అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇసుక మీద తమ ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని వంటి వారు. వాన వచ్చెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీదకి గాలి వీచెను, దాని ప్రభావం గొప్పది కాబట్టి ఇసుక మీద ఇల్లు ఏమైపోయింది? కూలిపోయెను. బండ మీద ఇల్లు నిలిచెను. ఎప్పుడు చెప్పాడన్నా ఇది? కొండ మీద చెప్పాడు. ఆ కొండ మీద నుంచి దిగి రాగానే ఇంకొక శతాధిపతి వచ్చాడు. ఏ ఊర్లో? కపెర్నహూములో. వెరీ గుడ్ అక్క. కపెర్నహూములోనే ఆయన కొండ మీద నుంచి దిగి రాగానే బోధించి బోధించి కొండ మీద నుంచి దిగి రాగానే శతాధిపతి వచ్చి అన్నాడయ్యా, మా ఇంట్లో నా దాసుడున్నాడయ్యా, వాడు అస్వస్థతగా ఉన్నాడు, నువ్వు వచ్చి నువ్వు స్వస్థపరిచయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, సరే పదా నేను వస్తా అనగానే ఆ శతాధిపతి ఏమన్నాడు తెలుసా? అయ్యా అయ్యా ఆగు 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 ఆగు, నేను నీ స్థాయితో పోల్చుకుంటే ఎట్లాంటోడిని? చాలా చిన్నోడినయ్యా. ఎవరన్నా ఈ మాటలు పలికేది? శతాధిపతి అంటే మీ మీ ఊహలో ఎంతటోడై ఉంటాడు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో శతాధిపతి అంటే, ఆ రోజుల్లో శతాధిపతి అంటే ఈ రోజుల్లో ఏ స్థాయి వాడు అయి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? అన్న కమాండర్. ఏ కమాండరు? ఏ కమాండర్ అన్న? అంటే మన లెవెల్ ఆఫ్ థింకింగ్లో అన్న శతాధిపతి అంటే ఎంతటోడు అయి ఉంటాడన్న అని అనుకుంటాం కదా. ఏనా? కార్పొరేలా? కార్పొరేటర్. ఓకే, కార్పొరేటర్ లెవెలోడు అన్నా, డిఐజీ స్థాయోడు. ఇంకా చెప్పండి అన్నా, చెప్పు బాబు, చెప్తానా? ఎంత స్థాయి అమ్మా? ఎస్పీ దగ్గర దగ్గర. కానిస్టేబుల్ కాదు. శతాధిపతి అంటే ఆ రోజుల్లో రోమన్ సోల్జర్స్లో శతాధిపతి అనేది ఒక వింగ్కి హయ్యెస్ట్ ర్యాంక్. అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తానికి హయ్యెస్ట్ ర్యాంక్ ఏంటిదన్నా? ఐపీఎస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, కలెక్టర్ ర్యాంక్. ఇంకా ఆ డిస్టిక్లో ఆయన డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారికి జవాబుదారీ ఇవ్వాలా. ఈ శతాధిపతి గవర్నర్ పిలాతుకి రెస్పాన్సిబుల్. ఏదైనా గడబడైందంటే ఆయనే చెప్పాలా. అంతటి స్థాయిలో ఉన్న శతాధిపతి ఏమంటున్నాడు ప్రభుని? అయ్యా, నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుణ్ణి కానయ్యా. అమ్మ వినండి వినండి, ప్రభువు కపెర్నహూములో ఆ వ్యక్తిని ఎందుకు ప్రశంసించాడో తెలుసా? ఎందుకు ప్రశంసించాడు చెప్పండి? కపెర్నహూములో అసలు ఎవరు నమ్మలా ఆయన్ని. కపెర్నహూములో ఎవరు నమ్మలా. ఈ అన్యుడైన శతాధిపతి, రోమీల కోసం పనిచేసే శతాధిపతి ఈ మహాప్రభుని ఇతను నమ్మాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేలీలందరిలో ఒక్కళ్ళు చూడలేదే. వావ్. ఆయన శతాధిపతిని మెచ్చుకున్నాడు. కపెర్నహూములో ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. అక్కడి నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాం. ఈ వీడియోస్ హనోక్ చాలా చక్కగా ఫ్రేమప్ చేసి వాటిని హనోక్, సాగర్ అండ్ యాకోబ్ కూడా మంచి టాలెంటెడ్ బాయ్. ప్రభు ఈ బిడ్డల్ని మన మందిరం ఉంచడం ఎంతో సంతోషం. వీళ్ళందరూ ఒక మంచి సీక్వెన్స్లో క్రమబద్ధంగా చేసి పెడతా ఉన్నారు. మీరు చూడాలి, లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పట్లా. వాటి మీద నాకు మనసేం లేదు, కానీ నేర్చుకోవటానికి అవి చాలా యూస్ఫుల్గా, సింపుల్గా, ప్రయోజనకరంగా ఉన్నాయి. మేలు పొందాలని ప్రభునందు ఆశిస్తూ ఉన్నాం. ఒకసారి ఏమేం జరిగాయో మీరు చెప్తారా? నేను క్లోజ్ చేస్తాను. కపెర్నహూము నుంచి యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలో కోనేటి దగ్గర వాడిని స్వస్థపరిచాడు. అక్కడి నుంచి పంటచేలల్లో పైకి వెళ్ళాడు. గలిలయ ప్రాంతంలో సమాజ మందిరంలో ఓచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. అక్కడ ప్రతిదాడి వస్తుందని
సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ అందరినీ స్వస్థపరిచినాడు. సముద్ర తీరం నుంచి కొండ మీదకి వెళ్ళాడు. కొండపైన శిష్యుల్ని ఎంచుకున్నాడు. అక్కడే వాళ్ళ పేర్లన్నీ రికార్డెడ్గా మనకు అన్ని సువార్తల్లో కనిపిస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకి బోధించిన బోధ అనేకులు వింటూ ఉండగా దాన్నే మనం కొండ మీద ప్రసంగం అని చెప్పుకుంటాం. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత కిందకు వచ్చాడు. కపెర్నహూములో శతాధిపతి దాసుణ్ణి స్వస్థపరిచాడు. ప్రభు ఈ తలంపులు, ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీరెంత గొప్ప